ప్రైజ్ ద లార్డ్. ఈరోజు దేవుని వాక్యము ఇర్మియా గ్రంథము 31వ అధ్యాయము 3వ వచనము. శాశ్వతమైన ప్రేమతో నేను నిన్ను ప్రేమించుచున్నాను. మరి ఈ మాటలు దేవుడు ఎవరిని ఉద్దేశించి మాట్లాడుతున్నాడని చూస్తే అండి, ఇశ్రాయేలు ప్రజలను ఉద్దేశించి. ఇక్కడ చూడండి 4వ వచనంలో ఏముంటుందో, ఇశ్రాయేలు కన్యక నీవు కట్టబడినట్లు నేను ఇక మీదట నిన్ను కట్టింతును, నీవు మరలా తంబులను వాయింతువు, సంభ్రమపడు వారి నాట్యములతో కలుసుకొనిదవు. ఇది ఇశ్రాయేలు ప్రజలను ఉద్దేశించి దేవుడు పలికిన మాటలు. ఈ వాక్యం కంటిన్యూషన్ చూడండి ఒకసారి. శాశ్వతమైన ప్రేమతో నేను నిన్ను ప్రేమించున్నాను గనుక విడవక నీడల కృప చూపుచున్నానని ఉంటుంది. అంటే ఎవరినైతే శాశ్వతమైన ప్రేమతో ప్రేమిస్తారో వారి ఎడల దేవునికి కృప కూడా ఉంటుంది, విడవని కృప ఉంటుందని ఇక్కడ అర్థమవుతుంది కదండి. మరి ఈ లోక ప్రేమ చూస్తే మరి మన తల్లిదండ్రుల ప్రేమ కావచ్చు, మన తోబుట్టువులు, రక్త సంబంధులు, బంధువులు, స్నేహితులు, శ్రేయోభిలాషులు, ఈ విధంగా లోకంలో ఏ ప్రేమను తీసుకోండి, అది తాత్కాలికమైనది మాత్రమే ఉంటుంది. ఏదో ఒక సందర్భంలో ఆ ప్రేమ మరి తాత్కాలికమైనదని మనము ఎక్స్పీరియన్స్ అయ్యే ఉంటాము. ప్రేమలో మోసపోయిన వారిని అడగండి, చెప్తారు వాళ్ళే. నేను ఎంతో నమ్మాను, నేను ఎంతో ప్రేమించాను, ప్రాణప్రదంగా నేను ప్రేమించాను, తన కోసం అవి చేశాను, ఇది చేశాను, కానీ నన్ను మోసం చేశారని చెప్తారు. కానీ దేవుని ప్రేమ ఎలాంటిదట? శాశ్వతమైనది. కాబట్టే మనం ఎన్నిసార్లు తప్పిపోయినా, ఎన్నిసార్లు దుఃఖపెట్టినా, ఎన్నిసార్లు ఆయనకు విరోధంగా నడుచుకున్నా, ఆయన ప్రేమించే వారిని గద్దించి శిక్షించి తన వాక్యం చెందుకు నడిపిస్తాడని వాక్యం చెప్తుంది. కాబట్టి ఆయన ప్రేమ శాశ్వతమైంది కాబట్టే మనల్ని విడిచిపెట్టట్లేదు. ఆయన కృపచేత మరల మనల్ని సరిచేస్తున్నాడు, చక్కబరుస్తున్నాడు, ఆయన చెంతకు నడిపిస్తున్నాడు. ఈ రోజున ఇశ్రాయేలు కన్యకతో మాట్లాడుతున్న దేవుడు నీతో నాతో మనందరితో స్పష్టంగా మాట్లాడుతున్నాడు. నా ప్రేమ లోక ప్రేమ కాదు, లోక ప్రేమ తాత్కాలికమైనది. అది అవసరాల నిమిత్తమై ఏదో ఆశించి ఏదో ఉద్దేశంతోనే మిమ్మల్ని ప్రేమిస్తున్నట్టుగా నటిస్తుంది, కానీ నా ప్రేమ అలాంటిది కాదు, శాశ్వతమైనది నా ప్రేమ. కాబట్టి మెడల నేను కృప చూపిస్తూనే ఉన్నాను, చూపిస్తానని మాట్లాడుతున్నాడు. ఈ రోజున ఈ వాక్యము మనందరితో స్పష్టంగా మాట్లాడుతుందండి. ఇక మీదట మనము దేవుని శాశ్వతమైన ప్రేమను పొందుకోవాలంటే ఏ విధంగా జీవించాలి, ఏ విధంగా ఆయన సంతోషపెట్టాలి అని మనం పరీక్షించుకొని సరిచేసుకొని ఆయన ప్రేమను పొందుకున్నట్టుకు దేవుడు ఈ దినమున ఈ వాక్యం ద్వారా మనందరినీ పురుకొలుపుతుంటుండగా, ఆ విధంగా మనం సిద్ధపడినట్లుగా దేవుని ఆత్మచేత నింపబడి, దేవుని జ్ఞానంతో నింపబడి, ఈ లోక ప్రేమను ఆశించకుండా దేవుని ప్రేమను పొందుకునేవారుగా మనం ఉండాలని ప్రభు పేట మనవి చేస్తున్నాను.